ఈరోజు విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కానీ పారిశుద్ధ కార్మికులు కానీ ఇప్పటికే 2 నెలల నుంచి జీతాలు అనేది కూడా ఇవ్వలేదు. జీతాలు ఇవ్వకపోవడం వల్ల వారందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిందో ఆ సంక్షేమ పథకాల్లో ఆఫ్లాస్లో పేరు ఎంప్లాయ్ అని ఉండడం వల్ల ఎవరైనా సంక్షేమ పథకాలు పెట్టుకుంటే మీరు అర్హులు కాదు, కాబట్టి మీకు ఈ సంక్షేమ పథకం అమలు కాదు అని చెప్తూ ఉన్నారు. అలాంటిది తల్లికి వందనం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసింది. విడుదల చేసినా సరే ఎంప్లాయ్ అనే పదం ఉండడం వల్ల ఈ కార్మికులు ఎవరు కూడా సంక్షేమ పథకాలు అనేది అమలు కాలేదు. కుడి చేయి వెనక ఎడం చేయి వెనక కూడా పెట్టి మలినాలన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. మరి ఈ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఎలా బతకాలని చెప్పని అడుగుతూ ఉన్నాము. అలాగే ఎవరైతే 60 సంవత్సరాలు చనిపోయిన అలాగే 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయిన ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకి వాళ్ళ బిడ్డలకి పనులు ఇవ్వాలి. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నా సరే మాత్రం మా కుటుంబాలకు ఈ రోజు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. వెంటనే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని అలాగే జీవో 36 ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ ఇచ్చిన జీవో ఏదో దాన్ని అమలు చేయవలసి ఉంది. ఆ జీవో అమలు చేయడానికి ఇంకా 8 నెలల టైం పట్టింది. కాబట్టి ఆ 8 నెలల యొక్క ఏరియాలు ఏదైతుందో ఆ ఏరియాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కూడా వెంటనే అమలు చేయాలని చెప్పని తెలియజేస్తున్నాం. లేకపోతే మాత్రం రేపు 4వ తేదీ నాడు ఏదైతే విజయవాడలో కార్యక్రమం జరుగుతుందో దానికి కూడా కార్మికులంతా కూడా సిద్ధమై తప్పనిసరిగా కార్యక్రమానికి వెళ్తామని చెప్పని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం.